ఓ మై గాడ్! ఇలాంటి కంప్లైంట్లు అండి నాకే తగులుతాయండి. అదేంటో చూడండి, కీ ఎన్నిసార్లు ఆఫ్ ఆన్ చేసినా సరే పవర్ రావట్లేదు. ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వైరింగ్ గిట్ అనమాట. అంటే బ్యాటరీ నుంచి పవర్ వైరింగ్ గిట్లోకే వస్తుంది. సో లాక్ దగ్గరికి వెళ్ళే వైర్లు ఏమైనా కట్ అయినాయా, లేకపోతే వైరింగ్ గిట్లు ఏమైనా కట్ అయినాయో చూసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాటరీ చెక్ చేద్దాం. బ్యాటరీ అయితే చాలా బాగుంది, స్పార్క్ వస్తుంది. నెక్స్ట్ చూడవలసింది ఫీజ్ బాక్సులు అనమాట. సో మనకి ఫీజ్ కట్ అయితే వైరింగ్ ఇట్లోకి బ్యాటరీలో నుంచి పవర్ అయితే వెళ్ళదు. ఫీజులు కూడా చాలా బాగున్నాయి. అక్కడికి మనసొప్పుగా డైరెక్ట్ చేశాను అనమాట. డైరెక్ట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. అయినా నో రెస్పాన్స్. చూసారు కదా, లైటింగ్ రాలేదు. లాక్ వైర్లు కూడా చూసాను, ఏమైనా లాక్ కంప్లైంట్ ఉందా, లేకపోతే లాక్ సంబంధించి ఏమైనా వైర్లు తెగాయని చూసాను. సో లాక్ వైర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ దాకా అయితే పవర్ రావట్లేదు. లాక్ దగ్గరికి వచ్చే వైర్లు ఏమైనా కట్ అయ్యాయో చూసుకోవాలి. హ్యాండిల్ బార్ ఇటు సైడ్ తిప్పితే ఇక్కడ వైరింగ్ ఇటు ఉంటుంది. మనం హ్యాండిల్ బార్ అటు తిప్పేటప్పుడు తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అవి చెక్ చేశాను, ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ బైక్ కస్టమర్ నా ఫ్రెండే. ఇప్పుడు అవ్వదని చెప్పాను, వాడు వినలేదు. ఇప్పుడు కడియపలంక వెళ్ళి పువ్వులు తెచ్చుకోవాలంట వాడు. లైట్ లేకుండా వాడు మాత్రం ఎలా వెళ్తాడు చెప్పండి. సో అప్పుడే చిన్న ఐడియా వచ్చింది. అదేంటి